హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా లేటెస్ట్ శారీ కలెక్షన్ అనేది ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటానండి. అందులో కొన్నేమో నేను తీసుకున్నవి, కొన్నేమో అమ్మ వాళ్ళు పెట్టినవి అనమాట రాఖీ ఫెస్టివల్కి. అండ్ నేను కూడా ఇంకా పాపకి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. మన డిఎస్ఎన్ మాల్కి వెళ్ళాను కదా, కొంచెం లేట్ అయిందండి ఈ వీడియో షూటింగ్ చేయడానికి. సో అక్కడ పాపకి ఏం తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే నాకు ఈ శారీ ఇంకా ఎవరు పెట్టిండ్రు అనేది చెప్పను, బట్ ఇందులో కొన్ని శారీస్ అయితే అమ్మ వాళ్ళు పెట్టినవి ఉన్నాయి, కొన్ని శారీస్ అయితే నేను తీసుకున్నవి ఉన్నాయి అనమాట. సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఏ శారీ అయినా మనకు నచ్చితేనే కదండి తీసుకుంటాము. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. బార్డర్ అనేది బ్రింజాల్ కలర్ ఇచ్చారు, పైననేమో కొంచెం లైట్ కలర్ ఉంది, బార్డర్ ఏమో డార్క్ కలర్ ఇచ్చారనమాట. చాలా నీట్గా ఉంది శారీ. ఇట్లా స్మూత్గా ఉందండి చాలా. అంటే ఇట్లాంటి పట్టు శారీస్ ఏంటంటే క్లాత్ అనేది సాఫ్ట్గా ఉంటే మనం కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, ఇట్లా బుంగ బుంగగా రాదనమాట. సో నాకైతే ఈ చీర బాగా నచ్చింది. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా మీతో షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు కూడా చాలా బాగుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి క్లాత్. తర్వాత ఇట్లా బార్డర్, ఈ బార్డర్ అనేది మనం హ్యాండ్స్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 3/4 హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిగతా బ్లౌజ్ అంతా ఇట్లా ప్లెయిన్ ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ కింద సైడ్ ఏమో పెద్ద బార్డర్ కదా, పైన సైడ్ ఏమో చిన్న బార్డర్ ఇచ్చారనమాట. ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా ఉంది. అంటే మామూలుగా పట్టు శారీస్కి మనం చాలా రేటు పెట్టి తీసుకుంటూ ఉంటాం కదా, అది ఎప్పుడో ఒకసారి కానీ కట్టము. సో ఇలాంటి శారీస్ అయితే మనము రెగ్యులర్గా కట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి. అంటే ఈ వర్క్ అనేది చాలా నీట్గా ఉందన్నమాట. ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ చాలా నీట్గా ఇచ్చారు. ఇందులో లైట్ కలర్, మళ్ళీ బ్రింజాల్ కలర్ అనేది లైట్గా అక్కడక్కడ వచ్చింది. ఈ బార్డర్కి మాత్రము డార్క్ కలర్ ఇచ్చారు. శారీ అంతా ఇలా ఉందండి. చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. బార్డర్ చూస్తున్నారు కదా, ఈ కలర్కి నేవీ బ్లూ కలర్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో, గోల్డ్ అండ్ నేవీ బ్లూ అనేది చాలా బాగుందన్నమాట. పళ్ళు మీకు దగ్గర నుండి చూపిస్తున్నానండి. ఇదేమో బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. మనం హ్యాండ్స్కి ఇలా బార్డర్ వేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ పళ్ళు చూపిస్తాను. ఇదంతా పళ్ళు అండి. ఇక్కడ అంతా చిన్న బుట్టిస్ ఇచ్చారు పళ్ళుకి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో పెద్ద బుట్టిస్ ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది శారీ అయితే. నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టిన శారీ అనమాట. ఈ చీర కూడా చాలా బాగుందండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా క్లాత్ అనేది సాఫ్ట్గా ఉంటే ఏంటంటే మనం శారీ కట్టుకుంటే ఎలా మనము కట్టుకుంటామో అలానే ఉంటుంది అనమాట. బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది. శారీ చాలా బాగుంటుంది. దీనికి జరీ బార్డర్ ఇచ్చారు. కింద సైడు పైన సైడు 2 సైడ్స్ జరీ బార్డర్ ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు పేస్టల్ కలర్స్ చాలా ఫ్యాషన్ అయిపోయాయి కదండి. ఇందులో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ పింక్ కలర్ ఉన్నాయి. తర్వాత గోల్డ్ జరీ ఉంది. శారీ ఎలా ఉందనేది ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తానండి. టాజిల్స్ ఇచ్చారు. తర్వాత పళ్ళు కూడా చాలా బాగుందండి. నీట్గా ఉంది పళ్ళు. బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. కలర్ అంతా ఎలా ఉందండి, చాలా బాగుంది. పేస్టల్ కలర్స్ అయితే ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయాయి కదా, అందులో కొంచెం జరీ వర్క్లో తర్వాత ఫ్లవర్స్ ఇలా ఇచ్చారనమాట. ఇంకా పళ్ళు విషయానికి వస్తే పళ్ళు కూడా చాలా నీట్గా ఇచ్చారు. క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది కాబట్టి శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనకు బార్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ పళ్ళు సేమ్ అదే ఇచ్చారనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేస్తే చాలా బాగుందండి. నాకైతే బ్లౌజ్ బాగా నచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ మనం బోట్ నెక్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా నీట్గా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి. బ్లౌజు తర్వాత పళ్ళుకు టాజిల్స్ కూడా ఇచ్చారండి. ఇలా నీట్గా అనిపించింది. బార్డర్ కూడా చిన్న బార్డర్ ఉంది కదా, అంటే నార్మల్గా చాలా పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కాబట్టి చాలా శారీస్ నాకైతే పెద్ద బార్డర్ శారీస్ ఉన్నాయి. ఈ శారీస్కి అయితే బార్డర్ అనేది చిన్నగా ఇచ్చారు కాబట్టి చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ
ఈసారి నేను తీసుకున్న శారీస్ అండ్ ఫెస్టివల్కి అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరు తమ్ముళ్ళు నాకు పెట్టిన శారీస్ అన్నీ సాఫ్ట్గా ఉన్న శారీసే అనమాట. చాలా బాగా నచ్చాయండి. ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి కొంచెం కాఫీ కలర్ లాగా ఉంది, లైట్ కాఫీ కలర్ లాగా ఉంది. బార్డర్ వచ్చేసి చాలా బాగుందండి. మధ్యలో అయితే గోల్డ్ ఇట్లా జరీ టైప్, జరీ కాదండి ఇది ప్రింట్ లాగా వచ్చింది. చాలా బాగుంది. నేను చూపిస్తాను కంప్లీట్గా. ఈ శారీ కూడా మనకు చిన్న చిన్న బర్త్డేస్కి అలా వెళ్తే కట్టుకుంటే చాలా బాగుంటుందండి. నార్మల్గా సింపుల్గా స్టైలిష్గా ఉంది ఈ శారీ కూడా. శారీ ఎలా ఉందనేది నేను కంప్లీట్గా చూపిస్తాను. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, బార్డర్ అయితే ఇలా ఉంది. కొంచెం పెద్ద బార్డర్ దీనికి, ఈ శారీకి పైన సైడ్ కింది సైడ్ 2 సైడ్స్ బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డరే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కొంగు అనమాట. పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి ఏమో బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇంకా ప్లెయిన్ ఇస్తే చాలా బాగుంటుందండి. మనకు డిజైన్ అయినా ఏదైనా ఎలా కుట్టించుకోవాలి అంటే అలా స్టిచ్చింగ్ చేయించుకుంటాము. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్. తర్వాత ఈ పళ్ళు కూడా నాకు బాగా నచ్చిందండి. చాలా బాగుంది పళ్ళు కూడా. కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి. లైట్ క్రీమ్ కలర్కి ఈ కలరు అంటే ఎక్కువ ఇట్లా హడావిడి లేకుండా చాలా సింపుల్గా నీట్గా ఉందన్నమాట శారీ. చాలా బాగా నచ్చింది నాకు. ఏ శారీ అయినా సరే అండి, మనకు సాఫ్ట్గా క్లాత్ ఉందనుకోండి, అది కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు క్యారీ చేస్తామన్నమాట. కొంచెం శారీ అనేది స్టిఫ్గా అలా ఉందనుకోండి, ఎక్కువసేపు క్యారీ చేయలేము. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకొని ట్రావెల్ చేసామనుకోండి చాలా బాగుంటుంది. ఎంతసేపు మనం కట్టుకున్నా కానీ ఇట్లా ఇబ్బందిగా ఉండదన్నమాట సాఫ్ట్ శారీస్ కట్టుకుంటే. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ కూడా. వీడియో తీస్తున్నాను, పవర్ పోయిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కొంచెం టిష్యూ లాగా ఉంది శారీ అంతా. స్టిఫ్గా ఉంటుందేమో మేబీ కట్టుకుంటే ఎలా ఉంటుందో. అంటే అంతా స్టిఫ్ ఏమి ఉండదండి, బట్ కొంచెం స్టిఫ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా కరెంట్ రాలేదండి. దీనికి వచ్చేసి ఇది లైట్ పీచ్ కలర్ అనమాట. ఆల్రెడీ నాకు ఈ కలరు 3 శారీస్ ఉన్నాయి. ఇది 4th శారీ. బయట పిల్లలు ఏడుస్తున్నారు, కొంచెం డిస్టర్బ్ ఉంది. ఏమీ అనుకోవద్దు. మళ్ళీ నాకు వీడియో చేయడానికి టైం దొరకట్లేదండి, అందుకే కంటిన్యూ చేస్తున్నాను. సౌండ్ అది వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇది వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చారు. ఈ పీచ్ కలర్కి గోల్డ్ బార్డర్ చాలా బాగుందన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే కొంచెం అఫీషియల్గా ఉంటుందన్నమాట. మనము ఏదైనా ఆఫీస్కి సంబంధించి అలా కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మిర్రర్స్ ఇచ్చారు, చిన్న చిన్న మిర్రర్స్. గోల్డ్ బార్డర్, పైన కింది సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు గోల్డ్ బార్డరు, పైన సైడ్ ఏమో చిన్న బార్డర్ ఇచ్చారు. మిన్ను డిస్టర్బ్ చేయకు, మిన్ను పక్కింటి పాప. కూర్చుంటా, సైలెంట్గా కూర్చుంటావా? మళ్ళీ అల్లరి చేయద్దు, వీడియో చేస్తున్నా. సైలెంట్గా కూర్చో మళ్ళా. సైలెంట్ ఉంటావా? సరే, ఏమనొద్దు. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో నేను కూడా చూడలేదండి. పళ్ళు అయితే టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఉందనేది తెలియదు. మిన్నులు కూర్చో. ఇక్కడ కెమెరా దగ్గర పోకి. ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ అని. హాయ్. మా నైబర్ వాళ్ళ పాప అన్నమాట. ఇక్కడ రారా, ఎంత దగ్గర. ఇట్లా కూర్చో. అలా చేయొద్దు. కొంగులో కూడా ఇట్లా జరీ ఇచ్చారు. జరీ లైన్స్, స్ట్రేట్ లైన్స్ అనమాట. కొంగులో స్ట్రేట్ లైన్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఎలా ఉందో ఏమో నాకే అర్థమవుతలేదండి. బాగుందా బ్లౌజు? ఇది ఉన్నట్టుండి బ్లౌజ్ కూడా లైన్స్ వచ్చాయి. ఇలా మనం బార్డర్ అనేది వేసుకోవచ్చు. కొంచెం వెనుకకు రారా, వాళ్ళు వీడియో చూస్తారు, మన వీడియో చూస్తారు మన సబ్స్క్రైబర్స్ అందరూ. ఇట్లా కూర్చో. ఇట్లా కూర్చో. ఉండుమా, ఉండరా, వెనకలు జరి. ఇదన్నమాట. ఇది బ్లౌజు. తర్వాత బాగుందా? థ్యాంక్ యూ. ఇది వచ్చేసి కొంగు అన్నమాట. కొంగు ఇలా ఉంది, పళ్ళు ఇలా ఉంది. బాగుందా? థ్యాంక్ యూ. చిన్న మిర్రర్స్ ఇచ్చారు. చాలా చిన్న మిర్రర్స్ ఉన్నాయి ఇందులో. చాలా బాగుందండి. డీసెంట్ లుక్ ఉంది. కొంచెం
మీకు సరిగా కనిపిస్తుందో లేదో కెమెరాలో, కొంచెం కరెంటు పోయి నాకు ప్రాబ్లం అవుతుంది, ఇలా ఉందన్నమాట. సరిగ్గా కనిపిస్తుందా? ఓకే ఓకే. పీచ్ కలర్ అండి ఇది, పీచ్ కలర్కి గోల్డ్ కలర్ అనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇంకా బ్లౌజు నేను ఏమనుకుంటున్నానంటే గోల్డ్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అయితే వద్దు. ఏందిరా ఈ బ్లౌజ్ అయితే, దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలని అనుకుంటున్నా. గోల్డ్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకుంటాను, లేకపోతే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా, అలా స్టిచ్చింగ్ చేయించుకుంటాను. సో ఈ శారీ ఇదనమాట. ఇంకా నెక్స్ట్ శారీ చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది వచ్చేసి పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ కలర్, చాలా బాగుందండి. శారీ మొత్తము వర్క్ వచ్చింది ఇలా. నీకే చెప్తున్నా, సారీ అండి. శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఈ వర్క్లో వచ్చేసి చెమ్కీలు వచ్చాయి, తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ అనుకుంటా. ఇది నీట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకు థ్యాంక్ యూ నాన్న. బాగుందా? సరే, నేను కట్టుకుంటే బాగుంటుందా? ఓకే. ఈ శారీ ఇప్పుడు మనకు ఈ పేస్టల్ కలర్స్ చాలా ఫ్యాషన్ అయిపోయాయి కదండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి వర్క్ అంతా మనకి నీస్ వర్క్ వస్తుంది అనమాట. వర్క్ చాలా బాగుందండి. నేను నాన్న కొంచెం డిస్టర్బ్ చేయకరా, సైలెంట్గా ఉండు. ఇదన్నమాట కలరు. ఏం చెప్తున్నానో నాకు చెప్పని కూడా వస్తలేదండి, సారీ. ఇది వచ్చేసి కొంగ అనమాట. అల్లరి చేతురా, కొంచెం సేపు ఆగు, మనం వీడియో అయిపోయినాక ఆడుకుందాం, జరసేపు ఆగు. ఇది వచ్చేసి ఏమో కొంగు, ఇది వచ్చేసి కొంగు అండి పళ్ళు. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మొత్తం ప్లేన్ ఇచ్చారు. మనం హ్యాండ్స్కి అయితే ఇట్లా ఇదే వర్క్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ ఇది 3/4 హ్యాండ్స్ కన్నా షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీస్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయ్యాయి కదండి. వర్క్ అయితే చాలా బాగుందండి. నీస్ వర్క్ వచ్చింది, నేను చూశాను. మనకు మొకాళ్ళ వరకు ఇట్లా ఈ వర్క్ అయితే ఇచ్చారనమాట. మధ్యలో కొంచెం ప్లేన్ ఇచ్చారు స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ పళ్ళు అంతా ఇచ్చారు. 2 సైడ్స్, పైన సైడ్ కూడా ఇచ్చారు పళ్ళు. బంచెస్ లాగా ఉన్నాయి, ఫ్లవర్స్ ఇచ్చారనమాట. చెమ్కీలు ఉన్నాయి ఇందులో, చాలా బాగుంది. అరే అలా చేయకురా, కొంచెం సేపు సైలెంట్గా ఉండు, మన వీడియో సైలెంట్గా ఉండు ప్లీజ్, సరేనా? ఇది సరేనా లైట్ పర్పుల్ కలరు. టైంకి నాకు దీని పేరు గుర్తుకొస్తలేదండి, ఏం పేరు ఏమో పేరు గుర్తుకొస్తలేదు, ఏం పేరు అబ్బా. సరే గుర్తుకొస్తే మళ్ళీ మిగతా శారీస్ చూపించే లోపు గుర్తుకొస్తే నేను చెప్తానండి. అండ్ నెక్స్ట్ వన్ ఇదన్నమాట. ఇది కూడా థ్యాంక్ యూ, బాగుందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా చాలా చాలా బాగుందా? కట్టుకోవాలా? సరే కట్టుకుంటా. ఈ శారీ కూడా చాలా బాగుందండి. కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు, ఇలా చెమ్కి థ్రెడ్ గోల్డ్ జరీ వర్క్ ఇచ్చారనమాట. ఇలా చాలా నీట్గా ఉంది. లైటింగ్ సరిగ్గా లేదు కదా, సరిగ్గా కనిపించట్లేదు. అలా చేద్దుమా, అలా చేద్దు. లైటింగ్ సరిగ్గా లేదు కదా, సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ మొత్తం ఫ్లోరల్ అండి, శారీ మొత్తం ఫ్లోరల్ వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈ కలర్కి ఇట్లా లైట్ జెరీ బార్డర్ వర్క్ ఇచ్చారు కదా, కట్ వర్క్ చాలా బాగుంది. కట్ వర్క్ కూడా చాలా ఫ్యాషన్ అయిపోయింది కదండి ఇప్పుడు. శారీస్కి, పట్టు శారీస్కి కానివ్వండి, లేకపోతే నార్మల్గా శారీస్కి కట్ వర్క్ వేసుకుంటున్నారు. కట్ వర్క్ లేసులు కూడా ఉంటున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది కదా. మా ఇంట్లో పవర్ పోయిందండి టైంకి, ఇంకెప్పుడు వస్తుందో కూడా తెలియదు. నేను అందుకే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, చాలా బాగుంది. బ్లౌజ్కి కూడా ఇలా వర్క్ ఇచ్చారు. ఇది కూడా నాకు తెలిసి హ్యాండ్స్ వచ్చేసి 3/4 బాగుంటాయో లేదో, షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి ప్రసాదమా ఇక్కడ. థ్యాంక్ యూ. అంటే అది 4కి లడ్డు వేలం పడుతుంది, అట్లనే నిమజ్జనం. మీ ఇంటికి ఇస్తారులే. బాయ్ మిన్ను.
ఇంకొచ్చేసి ఇంకా మా పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ అన్ని చూపిస్తానండి. ఇక్కడ పెట్టేసేసి సరేమ్మా. మళ్ళీ అల్లరి చేయొద్దు, సైలెంట్గా కూర్చో. మమ్మీ పిలుస్తుంది. చాలా బాగుందా? థ్యాంక్ యూ. అక్కవి ఈ డ్రెస్సెస్ అన్నీ అక్క కోసం. నీకు కావాలా? నువ్వు వేసుకుంటా? నేను వేసుకున్నాను. అక్కకి రా ఇవి. అక్క కోసం తీసుకున్నా, చూపిద్దాం. ఇది వచ్చేసి రెడ్ కలరు మా అమ్మాయి కోసం తీసుకున్నాను అనమాట. యోక్ పార్ట్ మొత్తం ఇలా జరీ వర్క్ ఇచ్చారు, చాలా బాగుందండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, కోటా పట్టి ఇచ్చారు. నేను వేసుకోను, అక్క వేసుకుంటుంది. ఇది ఇట్లా ఉందన్నమాట. డ్రెస్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఈ రెడ్ కలర్ పైన ఇట్లా జెరీ బార్డర్ చాలా బాగుందన్నమాట. దీనికి ఈ కలర్లో మనము లెగ్గిన్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా చున్నీ కూడా తీసుకోవాలి, నేను తీసుకోలేదు, ఓన్లీ ఇది సింగిల్ పీస్ అనమాట. ఇంకా దీనికి పేరప్ చేయాలి, చున్నీ అండ్ లెగ్గిన్ 2 తీసుకోవాలి. చాలా బాగుందండి. అంటే కొంచెం పార్టీ వేర్ లుక్లా ఉంటుంది, డైలీ వేర్ కాదు. చిన్నగా బర్త్డేస్కి తర్వాత చిన్న చిన్న పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగుందా? థ్యాంక్ యూ. ఇది అక్క కోసం అనమాట, నాకు కాదు. ఇది కూడా అక్క, అది కూడా అక్కదే. కొంచెం సేపు ఆగవా. ఇది వచ్చేసి ఇది కూడా మా అమ్మాయి కోసమే తీసుకున్నాను. ఇది లైట్ కలర్, ఇది కూడా పేస్టల్ కలర్, చాలా బాగుందండి. అక్కది యోక్ పార్ట్ మొత్తం ఇలా ఉంది. ఇక రమల నువ్వు ఇట్లా పాడుతూ మంచిగా ఇట్లా కూర్చో, అన్న కూర్చున్నా. యోక్ పార్ట్ మొత్తం వర్క్ ఇచ్చారండి. నీట్గా బాగుందా? థ్యాంక్ యూ. ఇక నీట్గా ఉంది, వర్క్ అంతా చాలా బాగుంది, చాలా బాగుంది. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, గొట్టా పట్టి ఇచ్చారు, చాలా బాగుందండి. ఇది కూడా సింగిల్ పీసేనండి. దీనికి కూడా ప్యాంటు అండ్ చున్నీ తీసుకోవాలి. ఇది కూడా చాలా నీట్గా ఉంది, వర్క్ అయితే చాలా బాగా అనిపించిందండి. నేను డిఎస్ఆర్ మాల్కి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్సెస్ అన్నీ, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలరు. దీనికి మాత్రము చున్నీ అండ్ టాప్ 2 ఇచ్చారు, ప్యాంటు లేదు, అది మళ్ళీ తీసుకోవాలి. ఇది కూడా చాలా నీట్గా ఉందండి. ఒక పార్ట్ మొత్తం ఇలా వర్క్ ఇచ్చారు, చిన్న చిన్న మిర్రర్స్. బాగుంటుంది. కూర్చోమ్మా, ఇట్లా కూర్చో, డిస్టర్బ్ నిలబడదు. అందులో పడతావు, చూడు, అక్కడ కూర్చో, ఇట్లా కూర్చో, అక్కడ పడుతుంది, కూర్చో, ఇట్లా కూర్చో, నా దగ్గర కూర్చో. ఇది వచ్చేసి యోక్ పార్ట్ మొత్తం ఇలా ఇచ్చారనమాట. చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు, రౌండ్ నెక్ ఇచ్చారు, తర్వాత 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, ప్లస్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు, గోల్డ్వి స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. డ్రెస్ అంతా ఇలానే ఉంది. అలా చేయదు, కూర్చో, కొంచెం సేపు కూర్చో. బాయ్. తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా ఇట్లా కుచ్చుళ్ళు కూడా ఇచ్చారనమాట, చాలా నీట్గా ఉంది. టాప్ అంతా ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే ప్లేన్ ఇచ్చారు. ఇది కూడా గోల్డ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్, చాలా బాగుందండి. ఇది కూడా దీనికి ఒక ప్యాంట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే దీనికి చున్నీ కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చిందండి కరెంటు. నా వీడియో మొత్తం అయిపోయింది, కరెంట్ ఇప్పుడు వచ్చింది. తర్వాత చున్నీ అయితే ఇలా ఉందండి. దీన్ని కూడా గొట్టా పట్టీలు వేసి ఇచ్చారు. తర్వాత చిన్నగా గోల్డ్ కలర్ ఇట్లా బూటీస్ లాగా ఇచ్చారనమాట. ఇది ఉంటుందో పోతుందో, వాష్ చేస్తే పోతుండొచ్చు మేబీ, అదైతే పోతుందని అనిపిస్తుంది నాకు. సో ఇది కూడా క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇవ్వండి, నాకు వచ్చిన శారీసు, నేను తీసుకున్న శారీసు, మా అమ్మాయికి నేను తీసుకున్న శారీస్, మా అమ్మాయికి నేను తీసుకున్న డ్రెస్సులు, సో అన్నీ ఇవన్నమాట. ఓకే, మీకు ఇవి నచ్చాయా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొంచెం బయట సౌండ్స్ అవి వచ్చాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను కరెంట్ ఎంతసేపటికి వస్తుందో అని చెప్పేసి ఇంకా వీడియో కంటిన్యూ చేశాను, ఎందుకంటే ఈ మధ్యలో కరెంటు పోతే తొందరగా రావట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను ఈవినింగ్ బయటికి వెళ్ళేది ఉందని చెప్పేసి ఇంకా వీడియో కంటిన్యూ చేశాను అనమాట. కొంచెం డోర్ తీసేసరికి బయట సౌండ్ డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.